హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. జ్ఞానం అనేది ఎవరి ఎవరి సొత్తు కాదు. జ్ఞానం అనేది మన జన్మ హక్కు. జ్ఞానం తెలుసుకోవడం, జ్ఞానం కోసం మనం బయట వెతుకుతూ ఉన్నాం. ఎక్కడనో ఉంది, ఎవరితోనో ఉంది, వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి, వీరి ద్వారా తెలుసుకోవాలి. వాళ్ళు ఇస్తే మనకు వస్తుంది. బుక్స్లో ఉంది. బుక్స్లో మనం చదివితే మనకు వచ్చేస్తుంది ఆ జ్ఞానం. ఎక్కడో ఒక చోట ఉంది అని అనుకుంటున్నాం, కాదు. జ్ఞానం అనేది అందరిలో జన్మతః మీలో, మీ యొక్క సబ్కాన్షియస్లో, మీ ఆత్మలో సర్వజ్ఞానము నిక్షిప్తం చేసుకొని మనం జన్మ తీసుకోవడం జరిగింది. కానీ మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే, ఇంకా మనం ఎక్కడనో తీసుకోవాలి, ఒక గురువు ద్వారా మాత్రమే ఇది సాధ్యము, లేదా గురువు కటాక్షం ఉండాలి, గురువుకి సేవ చేయాలి, లేదా ఇంకా రకరకాల విషయాలు చేస్తేనే మనకి జ్ఞానం వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. కాదు. మీరు ఎప్పుడైతే అంతా నాలో ఉంది, అంతా ఐ నో ఎవ్రీథింగ్ అని మీరు అనుకొని భగవద్ ధ్యానం చేయగలిగితే, మీతో మీరు కూర్చుంటే, మీ మాస్టర్తో, మీ ఆత్మతో మీరు కూర్చుంటే, మీకు ఎన్నో విషయాలు, గోచరం కాని విషయాలు, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఎందుకంటే మనల్ని మనము చిన్న చూపు చూసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా, అందరు కూడా, ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ చాలా వరకు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాం. మనం సాధన చేయలేదు, మనం ఏం తెలియదు మనకి అని అనుకుంటారు. కాదు, అన్నీ తెలుసు. ఇప్పుడు భూమిపై ఉన్న ప్రతి ఒక్కరు జన్మతః ఒక దేవుడిగానే ఇక్కడ జన్మ తీసుకోవడం జరిగింది. ఇంకా చెప్పాలంటే, మీరు ఏంజల్స్ కంటే, మనం అనుకుంటున్న దేవతల కంటే కూడా మహోన్నతమైన వాళ్ళం మనం. ఎందుకంటే దేవతలకి శరీరాలు లేవు, వాళ్ళు కాంతి స్వరూపాలు. కానీ మనం ఈ ఫిజికల్ బాడీతో ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే కెపాసిటీ మనలో ఉంది. కాబట్టి మీకు మీరుగా, మీరే భగవంతుడిని నమ్మి, మీలోనే అంతా ఉందని మీరు ముందుకు ప్రయాణం చేయండి. మీకు ఎన్నెన్నో విషయాలు మీకు అర్థమవుతాయి. మీ యొక్క బ్రెయిన్లో అంతా తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అని అనుకున్నప్పుడే మీ యొక్క సబ్కాన్షియస్లో ఉన్న ఆ సుప్త చేతన మనసులో మీ చైతన్యం, మీ ఆత్మలో ఉన్నటువంటి నిగూఢమైన జ్ఞానము మీకు అందుతుంది. మీరు ఇంకా బయట వెతుకుతున్నారంటే మీకేమీ తెలియదని అర్థం. మీకు ఏమీ తెలియదని ఎన్ని రోజులు మీరు ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత ఆలోచించినా, ఎన్ని గంటల సాధన చేసినా, నాకు తెలియదు, తెలుసుకోవాలి కదా. ఆల్రెడీ ఉంది మీలో. కావాలనుకుంటున్నాం మనం. ఆల్రెడీ ఉంది. కావాలని అనుకోకండి. మీలో ఆల్రెడీ నిక్షిప్తమై ఉంది. ఐ నో ఆల్రెడీ ఉంది అని మీరు కూర్చోండి. ఆ జ్ఞానము మీ లోపల నుంచి అది మీకు ప్రసరించబడుతుంది. నాతో తెలుసుకోవాలి అనుకుంటే ఇలాగా ఎన్ని జన్మలు అయినా కూడా మీరు తెలుసుకోలేరు. ఈ సృష్టి ఆవిర్భావం కూడా అలానే జరిగింది. సృష్టి జరిగినప్పుడు కూడా
ఫస్ట్ ఈ యొక్క చైతన్యము అలా శూన్యంలో కదిలినప్పుడు నాకేమీ తెలియదని కదిలింది కొంత దూరం. నాకు తెలుసు అంతా, నన్ను నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అనుకున్నప్పుడే ఈ యొక్క అనంతమైనటువంటి విశ్వాలు ఈ యొక్క శూన్యంలో ఫామ్ అయినాయి. నాకు అంతా తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అని మీరు ముందుకు సాగినప్పుడు మీ యొక్క ప్రయాణము అనంతంగా సాగుతుంది. ఎందుకంటే మన జ్ఞానానికి, శక్తికి, మనలో ఉన్న శక్తి అనంతము. ఈ యొక్క అవగాహన, చైతన్య పరిణామము అనంతంగా సాగుతుంది. ఈ విశ్వంలో ఎవరు కూడా తాను సంపూర్ణంగా ఆత్మశక్తిని తెలుసుకోలేదు. మనం చూస్తున్న ప్రతి ఒక్కరూ, నాకు తెలిసిన ముక్తి పొందిన ప్రతి ఆత్మలను, ప్రతి గురువు కూడా, భగవంతులను చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా ఈ యొక్క ఆత్మశక్తిని సంపూర్ణంగా తెలుసుకోలేదు. ఆ ప్రయాణం అనంతంగా సాగుతుంది. అలాగనే మనం కూడా ఇక్కడ జన్మ తీసుకునే ఉన్నాం. సో మీరు మీ ప్రయాణాన్ని తెలుసు అని, ఆల్రెడీ నాలో నిక్షిప్తమై ఉన్న జ్ఞానాన్ని నేను వెలికి తీస్తున్నానని, దాన్ని అనుభూతి చెందుతున్నానని మీరు ముందుకు వెళ్ళగలిగితే మీకు ఎన్నెన్నో మహా అద్భుతాలు, ఎన్నెన్నో విషయాలు, బుక్స్లో లేని విషయాలు, ఏ గురువు చెప్పని విషయాలు, ఎన్నెన్నో రహస్యాలు మీలో బట్టబయలవుతాయి. అప్పుడే మీరు ఒక మాస్టర్ అవ్వగలుగుతారు. అప్పుడే మీరు ఒక జీవితాన్ని సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. జీవితాన్ని సరైన కోణాల్లో, సరైన దృక్పథంతో మీరు చూడగలుగుతారు. లేదంటే మీరందరూ కూడా మిస్గైడ్ అయిపోతారు. ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎవ్వరు కూడా మోటివేట్ చేయలేరు. మీకు ఎవ్వరు కూడా జ్ఞానాన్ని బోధించలేరు. మీలో ఉన్న ఆ గురువే, మీలో ఉన్న ఆత్మ అనే గురువే, మీలో ఉన్న మాస్టరే మిమ్మల్ని గైడ్ చేస్తుంది, మీకు జ్ఞానాన్ని అందిస్తుంది, మీకు అనుభవాలను ఇస్తుంది. కనుక మీ ప్రయాణాన్ని మీరు సొంతంగా కొనసాగించండి. అంటే నేను ఇక్కడ ఎవరిని గురువుని కలవద్దని కాదు, నేర్చుకోవద్దని కాదు, కానీ నేను చెప్పే కొన్ని పాయింట్స్ని మీరు అర్థం చేసుకోండి. మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకండి. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ ఏం నేర్చుకున్నా, ఎవరిని చూసినా అందరిలో జ్ఞానం ఉంది, అందరిలో చైతన్యం ఉంది, అందరూ ఆత్మస్వరూపులే. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే తెలుసుకోవాలి. మీకు ఎవరు కూడా సహాయం చేయరు. మీలోని జ్ఞానాన్ని వెలికి తీయాలంటే అది మీరే. మీలో జ్ఞాన భండాగారం దాగి ఉంది. దానికోసం మీ ప్రయత్నం, మీ కంఫర్ట్స్, ఎవరేం చెప్పినా వినకండి. ఎంతెంతో గొప్ప గొప్ప మహానుభావులు, ఎంత పెద్ద పెద్ద మాస్టర్స్ అయినా ఎవరేం చెప్పినా కూడా మీరు దాన్ని మీకు అన్కంఫర్ట్గా అనిపిస్తుంది. మీరు ఒకసారి ధ్యాసగా ఆలోచించి దాన్ని చేసి చూస్తే మీకు ఏదైతే అన్కంఫర్టబుల్గా ఉందని అనిపిస్తే అది చేయకండి. మీకు కంఫర్ట్గా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు పట్టుకొని ఆ దారిలో వెళ్ళండి. ఎందుకంటే ఒకరికి కంఫర్ట్గా ఉన్నది ఇంకొకరికి కంఫర్ట్గా ఉండకపోవచ్చు మేబీ. సో ఇట్లాగా రకరకాలుగా ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి, ఈ కండిషనింగ్స్ ఏవైతే పెడుతూ చాలామంది చెప్తూ ఉంటారు. సో స్పిరిచువాలిటీ, ఈ ఆత్మకి, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నతంగా వెళ్ళాలి అంటే దెర్ ఈజ్ నో కండిషన్స్. సో కండిషనింగ్స్తో మీరు ఆత్మని పట్టుకోలేరు.
అన్కండిషనల్గా ఉండగలిగితేనే, ఫిక్స్డ్ మైండ్ ఉంటే మీరు ఎప్పటికి కూడా మీరు ఆత్మని అర్థం చేసుకోలేరు, మీలో ఉన్న జ్ఞానాన్ని మీరు అందుకోలేరు. ఎప్పటికప్పుడు మార్పుని మీరు అనుమతిస్తేనే, అలో చేస్తేనే మీ మార్పులకి మీరు ఆత్మానుభవాన్ని పొందుతారు. ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, ఇలాంటి ఫిక్స్డ్ ఐడియాస్, కండిషనింగ్స్తో ఎవరన్నా మీకు పెట్టినా, మీరు పెట్టుకున్నా, మీరు ఎప్పటికి కూడా అలాగా నదిలా మీరు ప్రవహించినప్పుడు మాత్రమే, ఆ ఫ్లోలో ఉన్నప్పుడు మాత్రమే మన మార్పులకి, ఛాలెంజెస్కి మనము అనుగుణంగా మనం ఉన్నప్పుడే, ఫిక్స్డ్గా లేనప్పుడే మనకు చాలా విషయాలు, ఏ దానికైనా సిద్ధంగా ఉన్నప్పుడే మనకు, అన్నింటికి సిద్ధంగా ఉన్నప్పుడే మనకు ఎన్నో అనుభవాలని, ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం.